అటువంటి స్వార్థమైన జీవితం జీవించదు. నిస్వార్థమైన జీవితం, నిస్వార్థమైన ప్రార్థన. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు అందరి కొరకు ప్రార్థన చేయాలి. నేను చెప్పాను కదా, దేవుడు అమ్మా ప్రేజలో పాస్ అయ్యి ఎందుకని వెళ్ళమ్మా ఇక్కడ ఉంది వచ్చారమ్మా పైన. కనుక నిస్వార్థమైనటువంటి జీవితం అందరి కొరకు ప్రార్థించాలి. నేను ఎప్పుడు చెప్తాను బైబిల్లో ఉంది, నీవు సుఖముగాను నెమ్మదిగాను జీవించాలని అంటే బైబిల్లో మాట ఏం చేయాలట? ప్రజలందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, ఇంకోటి ఏంటి, రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రజలందరి కొరకు నువ్వు ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతలు, విజ్ఞాపనలు. ఇది దేవుని దృష్టికి అనుకూలమైనది అని చూసారా? ఇవన్నీ నువ్వు చేస్తే ఏమవుతుంది? నువ్వు సుఖంగాను నెమ్మదిగాను జీవిస్తావు. ఆయన కొంచెం చెప్పండి అయ్యా. చెప్తానండి, సమ్మరీ నేను చెప్తాను. సుఖముగాను నెమ్మదిగాను జీవిస్తావు. ఇప్పుడు నీ గురించే ప్రార్థన, నీ బిడ్డల గురించే ప్రార్థన కాదు, వీళ్ళందరి కోసం, మీ డాక్టర్ల కోసం, నర్సుల కోసం, అక్కడ పనిచేసే వాళ్ళందరి కోసం కూడా ఉన్న పేషెంట్స్ అందరి కోసం ప్రార్థన. నీకు తెలియకపోవచ్చు, వాడు వచ్చి నేను అడగనక్కర్లేదు, చెయ్యాలి. ఉద్యోగాల కొరకు చేయాలి, అనాథ బిడ్డల కొరకు చేయాలి, దైవ సేవకుల కొరకు చేయాలి, సేవకురాల కొరకు చేయాలి. ఎన్ని రకాలు. భర్తలు పోగొట్టుకున్న భార్యలు, భార్యలు అది విధవల భార్యలు పోగొట్టుకున్న భర్తల కోసం ఎవరు అనుకోరు, వాడు కూడా ఎంతో కష్టపడతారు. విధవరాళ్ళని మనవాళ్ళు తెచ్చుకొని టైం దొరుకుతా ఉంటారు, ఇంట్లో సహాయం చేస్తారు. భార్యలు పోగొట్టుకున్న భర్తలు లైఫ్ చాలా కష్టం. టీచర్ అవసరం అనాథ లిస్ట్, విధవరాల లిస్ట్, భార్యలు పోగొట్టుకున్న వాళ్ళ లిస్ట్, ఎవరు పెళ్ళిళ్ళు కావాలంటే అన్ని రాస్తారు. రాసుకొని ఎంత మర్చిపోతాం, రాసుకో జ్ఞాపకం తక్కని ఎప్పుడైనా ఒకరు అడిగారంటే తక్కువ రాస్తారు. అడగకుండా కూడా మన జ్ఞాపకం చేసి రాసుకొని మీరు ప్రార్థన చేయండి. ఎలా ఉంటుంది చెప్పండి. మీ దేవుడు 20,000 ఇక్కడ వెళ్ళమ్మా ఏమో సైతం చెప్తుంది, ఏమింటారమ్మా సైతాన్ని ఏం చెప్తున్నది? ఏమింటారని వాడు చూడరాదు. మనం సైతానికి లోపడతాం, దేవుడు మనకు లోపడతాం. నేను నీవు చెప్పేది ఏమిటి అనుకో. నేను వాట్ ఈజ్ లైఫ్, మనం జీవితం అంటే ఏమిటి అసలు? ఏ సమయంలో ఏం జరగబోతుంది, నెక్స్ట్ మినిట్ ఏం జరగబోతుంది, నువ్వు రోడ్డు క్రాస్ చేసి అవతల వైపు వెళ్ళేటప్పుడు ఏం జరగబోతుంది మనకు తెలియదు. శాశ్వతమా దేహం పరపడకే ఓ మనసా. అశాశ్వతమైన జీవితం ఏ సమయం ఎవరు ఎట్లా దారిపోతారో కనుక మనము దేవుని మాటలు పాటించాలి. సుఖముగాను నెమ్మదిగాను జీవించగలవు. ఎప్పుడు ఇంకా చెప్పండి, రాజుల కొరకు, అధికారుల కొరకు. ఒకరోడైతే ప్రపంచం నేను కూడా అప్పుడప్పుడు చేసేది మర్చిపోయి చేయడం మ్యాప్ పెట్టుకో. 5 ఖండాల మీద చేయి పెట్టేసి అమెరికా, ఏషియా, ఆఫ్రికా, ఐరోపా, ఆస్ట్రేలియా అన్నిటి మీద చేయి పెట్టి చేస్తాం. అన్ని ఖండాల మీద ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు చెయ్యాలి. ఎంత మీరు ఆలోచించండి. ఎప్పుడైతే ఇవన్నీ ఆలోచించుకొని మనసులో పెట్టుకొని ప్రార్థించేది సుఖంగాను నెమ్మదిగాను జీవిస్తారు. అది దేవుని దృష్టికి ఆయన పెట్టారు. నువ్వు చేయి, అది దేవుని ఆజ్ఞ, అది కూడా దేవుని ఆజ్ఞ. స్వార్థమైనటువంటి జీవితం వదిలిపెట్టు.
ప్రార్థన వాక్యము ఒక పక్షికి రెండు రెక్కలు లాంటివి. ప్రార్థన వాక్యము ఒక పక్షికి రెండు రెక్కలు లాంటివి. ఏం చెప్పారు? నువ్వు చెప్పాలి నాయనా. మంచి పాయింట్. ప్రార్థన వాక్యము రెండు ఉంటే నువ్వు రెండు రెక్కలు ఎగిరిపోతావు. చక్కగా ఎగురుతావు. ఎగరటం ఏదో అవకాశం ఎగిరిపోయేది అభివృద్ధిలోకి వస్తావు. అది ఏదో ఒకటి ఉందనుకో, ఒకటి లేదనుకో, ఇక్కడే ఉంటావు. నువ్వు కిందే ఉంటావు, పైకి రావు. అర్థమైందా? వెరీ గుడ్. ఇంకొక పాయింట్ చెప్పండి. 3 పాయింట్లు చెప్తే కానీ మేము ఒకే పెట్టాం. చింత యావత్తు ఆయన మీద మోపము, యెహోవా మీద మోపము నీ భారం. మూడో పాయింట్ అనుకున్నా. నీ భారం అంతా మరి వేస్తున్నావా? నీ భారం అంతా మరి తేలిక వదులుతూ ఉన్నావా? నిబ్బరమైన గురితో ఉన్నావా? ధైర్యంగా సంతోషంగా హాయిగా ఉన్నావా? సరే, ఈ 3 పాయింట్లలో గుర్తుపెట్టు. ఓకే. తర్వాత ఇంకొకటి చెప్పి చూడదు చాలా మంచిది. ఏంటది? నువ్వు సుఖముగాను నెమ్మదిగాను జీవితాన్ని ఏం చేయాలి? రాజుల కొరకు ఇటువలే నీ కొరకు ప్రేమించు. ప్రజలందరి కొరకు రాసుకోండి. డైరీలో పోయి రాసుకోండి. ఎవరెవరి కొరకు అందరి కొరకు. ఎవరు అడగనక్కల మన అక్కల మీరే ఆలోచించుకొని అందరూ రాయండి. చుట్టాల బంధువుల రక్తం, విధవరాలు భర్తలు కోరుకున్నవాళ్ళు, అనాథ పిల్లలు ఎక్కడ ఉంటుంటారు, అనాథ ఆశ్రయం గడిపే వాళ్ళకు వాళ్ళకు గొప్ప సహాయం కావాలి, ఆర్థిక సహాయం వాళ్ళకి అందించి చెయ్యాలి. ఆలోచించాలి, డీప్గా వెళ్ళాలి. అప్పుడు దేవుడు మనల్ని నీకేం కావాలో తెలుసు, ఆయన ఇస్తాడు. దిగులు పడక్కర్లేదు. దిగులు పడకము, భయపడము, నేను నీకు బలపడుతును అంటాడు. ఆయనే బలపరుస్తాడు. అర్థమైందా? ఓకేనా? ఇంకా నేను తిట్టేస్తాను కోపం అంటాడు. మంచిగా బాగా ఏమో